బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి పండుగకు పట్నం ఖాళీ అయింది. ఇప్పటికే నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్ కలిసి రావడంతో శుక్రవారం రాత్రి మెజార్టీ పబ్లిక్ తమ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ కనిపించడం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా కూడా సొంత ఊళ్ల బాట పట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? రద్దీ తగ్గిందా లేదా? సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఖాళీ అని చెప్పవచ్చు. వీకెండ్ రావడంతో శుక్రవారం నుండే హైదరాబాద్ నగరంలో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్తున్నటువంటి వ్యక్తులు శుక్రవారం నుండే కూడా తమ యొక్క ప్రయాణాలకు కొనసాగిస్తుండటంతో నిన్న నైట్ వరకు కూడా ఈ యొక్క వాహనాల రద్దీ అనేది కొనసాగడం జరిగింది. అయితే నిన్న నైట్ నుండి అంటే తెల్లవారుజామున 2 గంటల నుండి కూడా ఈ వాహనాల రద్దీ పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని చెప్పేసి కూడా ట్రాఫిక్ సంబంధించేసి పోలీసులు యంత్రంగా చెప్తుంది. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. అంటే శుక్రవారం రోజు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది కొనసాగింది. అదేవిధంగా శనివారం నిన్న అర్ధరాత్రి ప్లస్ ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ అనేది పూర్తి ప్రజెంట్ గా చూస్తే మాత్రం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది. వాహనాల సంఖ్య కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా దాదాపు నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ఉంది. వాహనాలు సాధారణ రోజుల్లో ఏ విధంగా వెళ్తుంటాయో అదే స్థాయిలో వాహనాలు వెళ్తున్నట్టుగా కూడా ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా మనం చెప్పవచ్చు. అంటే శుక్రవారం నుండి వీకెండ్ రావడం ముఖ్యంగా శుక్రవారం నుండి ఈ యొక్క తమ యొక్క ఊర్లకు తమ యొక్క సొంత గ్రామాలకు వెళ్లాలని చెప్పేసి వాహనదారులు ఎప్పుడైతే బయలుదేరారో శుక్రవారం నుండి మొదలైంది కాబట్టి ట్రాఫిక్ నేను శనివారం వీకెండ్ రావడం వల్ల నిన్న నైట్ వరకు కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా మనం చూస్తే మాత్రము ఈ రోజు ట్రాఫిక్ చాలా సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి కూడా టోల్ పక్కన నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో ఆల్రెడీ వెళ్లాల్సిన వారందరూ కూడా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడం జరిగింది. ముందుగానే ఆదివారం వీకెండ్ రావడం వల్ల ఆదివారం రోజు ముందుగానే వాళ్ళ యొక్క గ్రామాల్లో వాళ్ళకి సంబంధించిన బంధువులతో కలవచ్చున్న ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసేసుకొని వెళ్లడంతో మాత్రము శనివారం మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు మాత్రం సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది. సో మళ్ళీ సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి ట్రాఫిక్ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం ప్రజెంట్ గా పంతగి టోల్ ప్లాజా దగ్గర నుండి 1,60,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. నిన్న నైట్ 8 గంటల వరకు 1,10,000 వాహనాలు వెళ్ళగా ఇప్పుడు తెల్లవారుజామున వరకు కూడా మరో 40,000 వాహనాలు కూడా వెళ్ళినట్లు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా మారుమూలపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా దాదాపు 45,000 వాహనాలు వెళ్ళినట్లు కూడా మారుమూలపల్లి టోల్ ప్లాజా చెప్తున్నారు. కోలపాడు వచ్చే వరకు 80,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా కోలపాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూస్తే మాత్రం ట్రాఫిక్ అనేది సాధారణ స్థాయికి చేరుకుంది. వాహనాల నుండి కూడా పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పవచ్చు. ఆల్రెడీ పట్టణం నుంచి సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి వారందరూ కూడా తమ యొక్క ఊర్లకు చేరుకున్నారు. ఈ రోజు సండే వాళ్ళ బంధుమిత్రులతో ప్లస్ లోకల్లో వాళ్ళు గడిపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ చూస్తే మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.